హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ మనం మసాలా వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈవినింగ్ టైం వేడి వేడిగా ఈ మసాలా వడలు వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి కదా! వర్షం పడుతున్నప్పుడు, లేకపోతే మనకి ఏదైనా కొంచెం కారం కారంగా తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఈ మసాలా వడల్ని చేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. మరి ఈ మసాలా వడల్ని సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటికి ఎక్కువ టైం ఏం పట్టదు. మనం ముందుగా పప్పు నానబెట్టుకుంటే వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ మసాలా వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కప్పు వరకు పచ్చిశనగపప్పుని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 14 మసాలా వడలొచ్చాయి. మీడియం సైజ్‌వి. దానికి తగ్గట్టుగా మీరు ఎంత కావాలో అంత పప్పుని నానబెట్టుకోండి. ఇలా తీసుకున్న పచ్చిశనగపప్పుని 2 సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి మళ్ళా నీళ్లు పోసుకొని ఒక 3 గంటల వరకు ఈ పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు ఖచ్చితంగా నానాలి. నానబెట్టుకున్న వాటితోనే మనం మసాలా వడల్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఇక్కడ చూసారు కదా! 3 గంటల తర్వాత పచ్చిశనగపప్పు అయితే బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ నానిపోయిన పచ్చిశనగపప్పుని ఇలాగా మిక్సీలోకి వేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇలా ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల దాకా అల్లం ముక్కలు, అలాగే 3, 4 వెల్లుల్లి రెమ్మలు, ఒక పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిర్చి వీటిని యాడ్ చేసుకోవాలి. నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మీరు గనక గరం మసాలా యాడ్ చేయకపోతే ఇక్కడే ధనియాలు, చెక్క, లవంగాన్ని కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీలో వేసుకొని కొంచెం ఒక్కసారి అలా పల్సివ్వండి. తర్వాత దీన్ని కొంచెం ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకోండి. చివర్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపు పిండిని యాడ్ చేసుకోండి. బియ్యపు పిండిని యాడ్ చేయడం వల్ల కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. అందుకని బియ్యపు పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ అస్సలు వాటర్‌ని యాడ్ చేయకూడదు. వాటర్‌ని యాడ్ చేశామంటే కన్సిస్టెన్సీ లూజ్ అయిపోయి మనకి వడ షేప్ రాదన్నమాట. ఇప్పుడు ఈ పిండిని మనం ఇలాగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. చూసారు గదా! ఎంత గట్టిగా ఉందో. ఇలాంటి కన్సిస్టెన్సీయే ఉండాలి. అస్సలు జారుగా గానీ, లేతే మెత్తగా గానీ పిండి ఉండకూడదు. ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మలు కరివేపాకుని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ను, అలాగే గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. చూసారు గదా! ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేశాను. ఒకవేళ మీరు పిండిని మిక్సీ వేసుకునేటప్పుడే ధనియాలు, చెక్క, లవంగాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. అప్పుడు గరం మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అన్నీ ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మొత్తం కలిసే విధంగా చేత్తో ఇలాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ప్లేట్‌లోకి పక్కకు తీసి పెట్టుకున్నాం గదా! ఇందాక దానిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ పిండిలోకి కావాలంటే పుదీనాకు, కొంచెం కొత్తిమీరను గూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. మనం గరం మసాలా వేసాం కదా! అది ఒకచోటే ఉండిపోతుంది. పిండి గట్టిగా ఉంది కాబట్టి సరిగ్గా కలవదనమాట. కాబట్టి చేత్తో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చూసారు గదా! ఇలా వడ షేప్ రావాలి. ఇలా వడ షేప్ వస్తేనే మనకి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉన్నట్టు. ఇలా వడ షేప్ వచ్చే వరకు చూసుకోండి. ఒకవేళ మీకు కొంచెం లూజ్ అయిందనుకుంటే ఇంకొంచెం బియ్యపు పిండిని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మరీ మందంగా, మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్నింటిని ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవచ్చు. లేకపోతే అప్పటికప్పుడైనా చేసేసి మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వడలను ఆయిల్‌లో వేసుకోవాలి. ముందు మనం వేసేటప్పుడు ఆయిల్ హీట్ ఉండాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు బాగా కుక్ అవుతాయి. ఒకసారి మీరు పిండి కలిపిన తర్వాత మీకు ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోండి. ఇవి కొంచెం కారంగా ఉంటేనే బావుంటాయి. లేకపోతే మనం తినేటప్పుడు నోటికి చుట్టుకుంటున్నట్టు, గొంతు పట్టుకున్నట్టు ఉంటాయన్నమాట. అస్సలు చప్పగా ఉండకూడదు. కొంచెం కారం ఎక్కువగా ఉండేటట్టే చూసుకోండి. మనం వేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి కారం సరిపోకపోతే చివర్లో ఇంకొంచెం కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అలాగే ఈ వడల్ని వేడివేడిగా తింటేనే బావుంటాయి. చల్లారిపోతే అంత టేస్ట్ అనిపించవు. కాబట్టి వీటిని వేడివేడిగా తినటానికి ట్రై చేయండి. వేడివేడిగా వీటిని చట్నీతో గానీ, లేకపోతే ఏదైనా రోటి పచ్చడితో గానీ తింటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. చిన్న పిల్లలైతే టమాటో కెచప్‌తో తినొచ్చు. వాళ్ళైతే టమాటో కెచప్‌తో తినటానికి ఇష్టపడతారు.
అలాగే మీలో ఎంతమందికి మసాలా వడలంటే ఇష్టమో, అలాగే చిన్నప్పుడు ఎంతమంది రోడ్ సైడ్ ఈ మసాలా వడల్ని తిని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేశారో నాతో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఈ వడల్ని బ్యాచెస్గా వేసుకొని అన్నింటినీ చక్కగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోండి. ఇలా అన్నింటినీ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడైతే ఇంకా మసాలా వడలు రెడీ అయిపోయాయి. వీటిని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ మసాలా వడల టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మరొకసారి ట్రై చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు గనక ఈ మసాలా వడల్ని ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు గనక మన హోమ్ మంత్ర ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ అయితే నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.